Hello everyone, this is Priya. Welcome back to our channel Data with Priya. ఫస్ట్ పాయింట్ డేటాని కంబైన్ చేయాలి, మనకు అర్థమైంది. సో ఎలా డేటాని కంబైన్ చేయాలి? సో ఎస్క్యూఎల్లో మనం డేటాని ఎక్కడ ఫార్మేట్ చేస్తాం, లైక్ ఏ టైప్లో మనము స్టోర్ చేసుకుంటాం, ఏ ఫార్మేట్లో? టేబుల్ ఫార్మేట్లో కదా. సో టేబుల్ని ఒక్కదాన్ని ఓకేనా, మోర్ దాన్ 2 టేబుల్స్ని కంబైన్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. దాన్ని జాయిన్ అంటాం. ఇక్కడ పేస్ట్ చేస్తే దీన్నే మనం ఏమంటాము, జాయిన్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో ఇక్కడికి వస్తే ఇది మొత్తం ఇస్తుంది. ఈ 105 ఉంది చూడండి, ఈ టేబుల్ మొత్తం ఇస్తుంది. ఓకేనా, 1 సెకండ్. ఒకవేళ మీరు రైట్ జాయిన్ ఇస్తే ఈ టేబుల్ 103 వరకు మనకు మ్యాచ్ అయ్యింది కదా. సో అగైన్ 103 వరకు వస్తుంది. ఇక్కడ మీకు ప్రోడక్ట్ ఐడి 2 టైమ్స్ డిస్ప్లే అవుతుంది అనుకుంటే మీరు దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు, దీన్ని మీరు డిలీట్ చేసేసేయచ్చు. డిలీట్ చేసేస్తే ఓన్లీ దిస్ డేటా మాత్రమే మీకు అపియర్ అయి ఉంటుంది. ఓకే కదా. 5 రోస్, ఇక్కడుండే 4 రోస్, రైట్, ఇక్కడ ఉండే 4, అక్కడ ఉండే 5 మొత్తం వస్తాయి. ఎక్కడ కూడా ఏ వాల్యూ అనేది మిస్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ కానీ దీనికి అది ఎగ్జిక్యూట్ అవ్వకుంటే మళ్ళీ మనకి ఏమవుతుందంటే నల్ వస్తుంది. ఇక్కడ కూడా నల్ వచ్చేసి 1 సెకండ్ గైస్, ఇక్కడ కొంచెం మిస్ అయింది. ఏం మిస్ అయిందంటే ఈ 105 వాల్యూ అనేది ప్రోడక్ట్ ఐడి లేదు కదా. సో దీన్ని తీసుకెళ్ళేసి అది ఏం చేస్తుందంటే ఇక్కడ యాడ్ చేసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఈ 105 మనకి లేదు కాబట్టి